ప్రేమని ఆ భద్రావతి డైలీ ఎపిసోడ్స్ కోసం వాళ్ళ ఇంటికి మా తీసుకెళ్ళిపోయింది. ఛానల్ సబ్స్క్రైబ్ ఇప్పుడు చేయండి, తీసుకెళ్ళిపోవడం లైక్ ఏంటి ధీరజ్? చేయండి, షేర్ ఆల్రెడీ తీసుకెళ్ళిపోయింది కదా. తీసుకెళ్ళిపోవడం కాదు, నీ మాటలతో నువ్వే పంపించేశావు. మర్చిపోయావేంటి? నేనే చెప్తున్నాను, తీసుకుపో. నీ కూతుర్ని నీ ఇంటికి తీసుకెళ్ళిపో. నేనేదో కోపంలో అలా అన్నాను. తను బాధలో వెళ్ళిపోయింది అనుకున్నాను. అంటే తను ఇంటికి తిరిగి రాలేదా? ఎలా వస్తుంది ధీరజ్? ఒక ఆడపిల్ల ఏదైనా ఎన్ని మాటలన్నా భరిస్తుంది. కానీ నువ్వెవరితోనో వెళ్ళిపోయావంటే తట్టుకోలేదు. అందులోనూ తనే సర్వస్వం అనుకునే భర్త అంటే మాత్రం అస్సలు తట్టుకోలేదు. నువ్వు చెప్పింది కరెక్టే అవుతున్నా. కానీ ఆ సేనాపతి అమ్మని ఎంత అసహ్యంగా మాట్లాడాడు చూసావు కదా. మరి నాకు కోపం రాకుండా ఎలా ఉంటుంది చెప్పు? అందుకని నువ్వెవరితోనో వెళ్ళిపోతే నీ మెళ్ళో తాళి కట్టి నీకు జీవితాన్ని ఇచ్చానని అందరి ముందు అంటావా? అది ఒక ఆడపిల్లకి ప్రాణం పోయేంత బాధ. అది తెలుసా నీకు? కళ్యాణ్ గారు తనని మోసం చేస్తే మా అమ్మ మాట కాదనలేక ప్రేమ మెడలో తాళి కట్టాను. ఒకప్పుడు మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంది. ఆ ప్రేమని వదులుకొని ప్రేమ గుమ్మం దాటింది అంటే నీ మాటలు తన మనసుని ఎంత హర్ట్ చేసుంటాయో ఆలోచించు. నిజమే అవుతున్నా, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఎలాంటి పరిస్థితుల్లో నేను అలా మాట్లాడాను తను అర్థం చేసుకోవాలి కదా. ఇంకా నువ్వే కరెక్ట్ అని బాధించకు. నీ మొండితనంతోనే మీ మధ్య ఇంకా దూరం పెంచుకోకు. ప్రేమ అక్కడే ఉంటే వాడు తన మనసును మార్చే ప్రమాదం ఉంది. ప్రేమతో మాట్లాడి ఇంటికి రమ్మని కన్విన్స్ చేస్తాను. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ అవ్వకు. ప్రేమ, మన పెళ్లి అనుకోకుండా జరిగిపోయి ఉండొచ్చు. కానీ మన బంధాన్ని ఆ దేవుడు ఎప్పుడో ముడివేసి ఉంటాడు. అందుకే మన బంధం ముడిపడినంత తేలిక కాదు విడిపోవడం. ప్రేమ ప్రేమ తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? అది ఆలోచన కాదే, బాధ. భర్తని అత్తారింటిని వదిలిపెట్టొస్తే ఏ ఆడపిల్లకైనా బాధ లేకుండా ఎలా ఉంటుంది? ఏంటి మొగుడు అత్తారిలా? నా కూతుర్ని అవమానించినవాడు, మాటలతో నవ్వులు పాలు చేసి తల దించుకునేలా చేసినవాడు వాడకు మొగుడా? వాడు నోటికొచ్చినట్టు వాగుతుంటే నా మీద చేయి చేసుకుంటే వాణ్ణి 4 పీకి బుద్ధి చెప్పకుండా గుడ్ల పగించి చూస్తూ ఉన్నారు. అదొక అత్తారిలా? అలాంటి పనికి మాలిన మొగుడు, దిక్కుమాలిన అత్తారిల్లు నా కూతురు కక్కర్లేదు. రాజాలాంటి సంబంధం చూసి నా కూతురికి పెళ్లి చేస్తాను. సేనా, బుద్ధి లేకుండా మాట్లాడుకో. అసలు దాన్ని అత్తారింటి నుంచి తీసుకురావడమే పెద్ద తప్పు. అది చాలదన్నట్టు వేరే పెళ్లి చేస్తానని కూస్తావా? బుద్ధి జ్ఞానం లేకుండా. ఏంటండి మీరు? తనేదో కోపంలో వచ్చేసింది. ఏదో విధంగా సర్ది చెప్పి కాపురానికి పంపించాల్సింది పోయి పెళ్లి చేస్తాను అది ఇది అని మాట్లాడతారేంటండి అర్థం లేకుండా? ఏంటి సర్ది చెప్పేది? వాళ్ళకి జరిగింది పెళ్లే కాదు, వాడు అసలు నా కూతురికి మొగుడే కాదు. అనుకోకుండా వాడు నా కూతురు మెళ్ళ తాళి కట్టాడు. ఆ బొమ్మల పెళ్లి మీ దృష్టిలో పెళ్ళా? అసలు అర్థమే లేని పెళ్లికి నా కూతుర్ని ఒప్పించి కాపురానికి పంపించాలా? నాకు కాదు, మీకు బుద్ధి లేకుండా పోతుంది. నోరు మీరా. ఎలా జరిగినా, ఎలాంటి పరిస్థితిలో జరిగినా ధీరజ్ ప్రేమ మెళ్ళో తాళి కట్టాడు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళకి జరిగింది పెళ్ళే. వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలే. తుంచేయడానికి తెచ్చేయడానికి వాళ్ళది మాటలతో ముడిపడ్డ పెళ్లి కాదు, మనసులతో ముడిపడ్డ పెళ్లి.
నా కూతురికి ఇష్టం లేకపోయినా సరే వాడు నా కూతురు మెళ్ళో బలవంతంగా తాళి కట్టాడు. మనసు ముడిపడిన పెళ్లి అంటావేంటమ్మా? అర్థం లేకుండా. రే ఆరు నూరైనా 106 సరే నా కూతురికి వేరే పెళ్లి చేసి తీరుతాను. ఇది పక్కా. రే అక్క, నువ్వు కూడా నమ్మే చెయ్యతావా? మరి లేకపోతే ఏంటా? ప్రస్తుతం ప్రేమ ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాట్లాడి ఆ ధీరజ్ గాడు కేవలం నీ ఒంటి మీద మాత్రమే కొట్టాడురా. రోజులు గడిస్తే ఆ విషయాన్ని మర్చిపోవచ్చు, కానీ ధీరజ్ ప్రేమ మనసు మీద కొట్టాడురా. నువ్వు వేరేవాడితో వెళ్లిపోయావని, నీకు తాళి కట్టి జీవితాన్నిచ్చానని, నేను లేకపోతే నీకు దిక్కే లేదని, నువ్వు నీ బతుకు ఏమైపోయేదో అన్నట్టు మాట్లాడరా. ఆ మాటలకు ప్రేమ మనసు ఎంత గాయపడి ఉంటుందో తన మనసులో ఎంత నరకాన్ని మోస్తోందో తనకి మాత్రమే తెలుసురా. వాడే జీవితం సర్వస్వం అని నమ్మిన వాడే అందరి ముందు అలా నీచంగా మాట్లాడితే తట్టుకుని భరించడం అంత తేలిక కాదు కదా. ఇన్ని రోజులు గడిచినా సరే ధీరజ్ పెట్టిన బాధ ప్రేమని అంత సులువుగా వదిలిపోదురా. ప్రతి క్షణం గుర్తు చేసి పాపం నరకం చూపిస్తూనే ఉంటుంది. తండ్రిగా నువ్వు కూతురు గురించి పడుతున్న బాధ నాకు అర్థం అవుతోంది, కానీ అన్నిటికంటే ముందు తన మనసులో ఉన్న బాధని మనం దూరం చేద్దాంరా. తనని పాత ప్రేమగా మారుతాం. ధీరజ్ అంత బాధ పెట్టిన తర్వాత, అంత మంది ముందు అవమానం చేసిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలో తనకి తెలీదా ఏంటి? తను సరైన నిర్ణయం తీసుకుంటుంది కదమ్మా. మనం చెప్పడానికి తనేమి చిన్నపిల్ల కాదు కదా. ప్రేమా, మీ నాన్న మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. నీ మనసు పదే పదే పడే కష్టాన్ని, అవమానాన్ని కనిపించిన నిర్ణయం తీసుకో. ముందు తినమ్మా, నేను తినిపిస్తాను, తిను. నాకు వద్దు. ప్రేమ 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 అసలుకి బాధలు ఉన్న చెల్లిని ఎందుకు నన్ను ఇంకా బాధ పెడతారు? చెప్పాక ఒకసారి నీతో మాట్లాడాలి, బయటికి రా. పర్లేదు, ఫోన్లో చెప్పాక. ఫోన్లో చెప్పే విషయం అయితే ఫోన్లోనే చెప్తాను కదా. బయటకు రమ్మని ఎందుకు అంటాను? వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా. అక్క, అమూల్య, అమూల్య, కాఫీ తీసుకురా. తీసుకోండి. కళ్యాణ్ గారు తనని మోసం చేస్తే మా అమ్మ మాట కాదనలేక ప్రేమ మెడలో తాళి కట్టాను. అంటే అన్నానంటారు గాని ఏంటలా చూస్తున్నారు? మాట పూర్తవక ముందే కాఫీ తీసుకొచ్చిందేంటనా? మొన్ననే మీకు చెప్పాను కదా, మీ మనసు ఏంటో నాకు బాగా తెలుసు అని. 25 ఏళ్ల కాపురం, మీ మనసు నాకు తెలీదా ఏమిటి? తీసుకోండి. అమూల్య, అమూల్య, అమూల్య,
ఏంటి నాన్న? కాఫీ అని చెప్పాను వినపడలేదా? రూమ్ లో ఉన్నాను నాన్న, వినిపించలేదు. ఇప్పుడు వినిపించింది కదా, వెళ్ళి తీసుకురా. ఏంటి చూస్తున్నావు? కాఫీ తీసుకురావడానికి ఎవరు పర్మిషన్ కావాలా? దానికి కాఫీ సరిగ్గా పెట్టడం రాదండి. పర్లేదు, ఎలా ఉన్నా తాగుతాను. పాలు తక్కువ, నీళ్ళు ఎక్కువ, కాఫీ పొడి తక్కువ, పంచదార ఎక్కువ, పానకల్లా చేస్తుందండి. మీరు తాగలేరు. విషంలా ఉన్నా తాగుతాను. అమృతం లాంటి కాఫీ ఎదురుగా పెట్టుకొని అలా విషయం లాంటి రిస్కులు ఎందుకండి? ఏదైనా తేడా వస్తే బాత్రూమ్ కి పరిగెత్తాల్సి వస్తుంది. అంటే మీ ఆరోగ్యం గురించి ఆలోచించి చెప్తున్నాను సుమి. ఏ క్షణం అయితే నీ మేనకోడలికి నా కొడుకి పెళ్లి చేసిన విషయం దాచిపెట్టావో ఆ క్షణం నుంచే నువ్వు నా గురించి, నా ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది నాన్న తీసుకోండి. చెప్పానా? నేను చెప్పానా దాని కాఫీ పెట్టడం రాదు అని? మొదటి గుక్కకే చుక్కలు కనిపించి కళ్ళు బయలు కమ్మాయి కదా, అందుకే ఇది తీసుకోండి. నువ్వు కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లో ఎందుకున్నావే? సండే రోజు కాలేజ్ ఎక్కడుంటుందమ్మా? మీ మొగుడు పెళ్ళాల మధ్య నేను చేస్తున్నాను. మా ఆయన నాతో మాట్లాడకపోతే మనసంతా చాలా దిగులుగా ఉంది. ఎప్పుడు మాట్లాడతారో ఏమిటో. నీతో మాట్లాడాలి, ఇలారా. ఏంటి ప్రేమ ఇది? ఏదైనా ఉంటే 4 గోడల మధ్య మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి, అంతేకాని ఇలా గుమ్మం దాటి రావడం ఏమైనా కరెక్టా చెప్పు? అలాంటి పరిస్థితిని ధీరజ్ తీసుకొచ్చాడక్క. మా పెళ్ళైన 8 నెలల్లో ధీరజ్ నన్ను అసహించుకుంటే భరించాను. ఇంట్లో వాళ్ళు నాతో సరిగ్గా మాట్లాడకపోయినా ఓర్చుకున్నాను. ఎంత పెద్ద బాధ వచ్చినా, మనసుకి ఎంత కష్టం వచ్చినా నేను నా కన్నీళ్లతో మాట్లాడుకున్నానే తప్ప ఏ రోజు గుమ్మం దాటి రాలేదు, దాటాలనే ఆలోచన కూడా చేయలేదు. అలాంటిది ఈ రోజు ఇలా వచ్చానంటే నా మనసు ఎంత గాయపడి ఉంటుందో ఆలోచించక అర్థం చేసుకో. నీ బాధ నాకు అర్థమైంది ప్రేమ, కానీ ధీరజ్ ఏదో కోపంలో ఉన్నాడు. అది నువ్వు అర్థం చేసుకోవాలి కదా. కోపం వస్తే తిట్టమను, ఇంకేమైనా అనమను, అంతేకాని నలుగురిలో నన్ను తలదించుకునేలా చేసే విషయం మాట్లాడతాడా చెప్పు? ఆ క్షణం నుంచి నేను బయటకు వస్తే ఒట్టు మా వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడలేకపోతున్నాను. మన ఇంటి వైపు తాళెత్తి చూడలేకపోతున్నాను. ప్రేమ, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నీ గురించి ఎవరూ తప్పుగా అనుకోరు, నేను చిన్న చూపు చూడరు. నాతో అనకపోవచ్చక్క, కానీ నేను కళ్యాణ్తో వెళ్ళిపోయిన విషయం అందరి మనసుల్లో అలాగే ఉంటుంది కదా. నాతో మాట్లాడేటప్పుడు అందరూ నన్ను అదే దృష్టితో చూస్తారు కదా. నేను కూడా ఇంతకు ముందులా అందరితో మనస్ఫూర్తిగా మాట్లాడలేను కదా. నాకు కూడా గిల్టీగానే ఉంటుంది కదా. ప్రేమ, అందరూ మనవాళ్లే. నువ్వు మోసపోయావని అర్థం చేసుకుంటే కళ్ళల్లో పెట్టి చూసుకుంటారు తప్ప నీ మనసుకి బాధ కలిగించేలా ఎవరు మాట్లాడరు, ప్రవర్తించరు. పద, ఇంటికి వెళ్దాం. లేదక్క, నేను రాను. ఏదో కోపంలో వచ్చావనుకున్నాను. ఏంటి ప్రేమ నువ్వు అలా మాట్లాడుతున్నావు? కోపంతో కాదక్క, భరించలేనంత బాధతో వచ్చేసాను. ఇప్పటికీ అదే బాధని మోస్తున్నాను. ప్రేమ, నీ మనసుకి బాధ కలిగింది, అది నేను ఒప్పుకుంటున్నాను. అందుకని భర్తతో అత్తారింటితో బంధాన్ని తెంచేసుకుంటావా? వచ్చి నేను ఎలా ఉండగలనాక? ధీరజ్ నాతో మాట్లాడుతుంటే నా పక్కనుంటే వాడన్న మాటలే నాకు గుర్తొచ్చి ఇంకా ఇంకా బాధ పెడుతుంటాయి. మరి నేను వాడితో ఇంతకు ముందులా నార్మల్ గా ఎలా ఉండగలను? ధీరజ్ ఒకవేళ కావాలని అన్నాడనుకుంటే నువ్వు ఇలా బాధపడడంలో అర్థం ఉంది.
కానీ గొడవల్లో మాట మాట పెరిగి మాట్లాడిన మాటల్ని కూడా నువ్వు పట్టించుకుంటే ఎలా చెప్పు? అక్క, నా బాధ నీకు అర్థం కావట్లేదు. కళ్యాణ్ విషయం ఎవరితోనూ చెప్పను అని ధీరజ్ నాకు మాట ఇచ్చాడు. ఆ విషయాన్ని, ఆ సంఘటనని వాడి మనసులోంచి పూర్తిగా తీసేశానని నా మనసులోంచి కూడా తీసేయమని చెప్పాడు. అలాంటి వాడు అందరి ముందు కళ్యాణ్ గురించి మాట్లాడాడంటే, కళ్యాణ్ గారు నన్ను మోసం చేస్తే నా మెళ్ళ తాళి కట్టి నాకు జీవితాన్ని ఇచ్చాననే భావన వాడి మనసులో ఉన్నట్టే కదా. ధీరజ్ అలా ఎప్పటికీ అనుకోడు ప్రేమ. అలా అనుకోకపోయి ఉంటే నేను తాళి కట్టకపోతే మీ అమ్మాయి జీవితం ఏమైపోయేదో, నా వల్లే మీ అమ్మాయి జీవితం నిలబడిందని మా వాళ్లతో ఎందుకు అంటాడక్క? చెప్పాను కదా ప్రేమ, మీ నాన్న మాటలకి కోపం పెరిగిపోయి అలా మాట్లాడాడు అని. ప్లీజ్ అక్క, వాడిని సమర్థిస్తూ మాట్లాడుకో. సమర్థించడం కాదు ప్రేమ, ధీరజ్ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను. నాకు తెలీదా? ధీరజ్ గురించి నాకు తెలీదా? చూడక్క, నీ చెల్లిని ఓదార్చడానికి ఒక అక్కగారా, అంతే తప్ప మీ మరిదిని వెనకేసుకుని వచ్చేలా మాట్లాడడం కోసం మాత్రం దయచేసి రాకు. ప్రేమ, ప్రేమ ఆగు. ప్రేమ ఆగు. ఏమండి? నన్నెందుకు కొట్టావమ్మా? అంటే అన్నానంటావు గాని, ఇందాక అమూల్య కాఫీ అనగానే పరిగెత్తుకుంటూ కాఫీ ఇచ్చావు కదా, మరిప్పుడు నాన్న టిఫిన్ తిందు రండి అని పిలవాలని బుద్ధి జ్ఞానం లేదా? పిలవాలనే ఉందమ్మా, కానీ ఇందాక కాఫీ ఇస్తే నువ్వెందుకు ఇచ్చావు? కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లో ఎందుకున్నావని కొట్టబోయావు కదా. శ్రీరామ 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 వెళ్ళి అని రే చిన్నోడా, టిఫిన్ చేద్దురా. నాకు వద్దురా పెద్దోడా, మీరు కానివ్వండి. నోరు మూసుకొని దారా.